తండ్రి అయిన యెహోవా దేవుడు సైతము 6 దినములు సృష్టించిన తర్వాత 7వ రోజు ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన పాటించి మనల్ని ఏం చేయమంటున్నాడు? పాటించమంటున్నాడు. ఇంకా ధర్మశాస్త్ర కాలంలో ఏం చెప్పాడు? ఆ రోజు మీరు ఏ పని కూడా చేయకూడదు. ధర్మశాస్త్ర కాలంలో ఆ రోజు మీరు ఏ పని కూడా చేయకూడదు. అప్పటి నుండి ఈ ఆదివారమున మనం పాటించుకుంటూనే వస్తున్నాం. అంటే ముందు అయితే శనివారము జరుగుతూ ఉండేది. క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చి సువార్తను ప్రకటించి ఆయన మరణించి తిరిగి లేపబడిన రోజు ఆదివారం కనుక అది పునరుద్ధాన దినముగా ప్రతి ఆదివారంను మనం వాటిని కొనసాగించుకుంటున్నాం. అయితే ఈ క్రమాన్ని మనం చూసుకున్నప్పుడు ఆదివారమును కూడా అనేక మంది ఈరోజు ప్రతి కార్యమునకు వాడేసుకుంటున్నారు. ఎవరో కాదు, క్రైస్తవులే. ఎందుకు అంటే 6 రోజులు జనమంతా పనులకు వెళ్ళిపోతారు. 6 రోజులు డ్యూటీలకు వెళ్ళిపోతారు. ఆదివారం ఒక్కరోజే సెలవు కాబట్టి ఈ ఆదివారం రోజే పెట్టుకుందామని పనులు అది ఒక్క రోజే పెట్టుకుంటున్నారు. ఆదివారం రోజే అనేక పనులు పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఈ మధ్య మీకు ఏమైనా కబుర్లు అందినాయి ఆదివారం రావాలి అని? ఆదివారం క్రైస్తవులే పెడతారు. ఆదివారం రండి. నేను ఎప్పుడు అంటా ఉంటా ఆదివారం పెట్టడం ఏంటని. అంటే నాకు ఉద్దేశించి కాదు, దేవుని ఉద్దేశించి అంట. ఎందుకంటే దేవుడు చెప్పాడు ఆదివారం మనం వెళ్ళవలసిన చోటు ఏంటి? క్రైస్తవులు, క్రీస్తు ప్రభువారిని నమ్మినటువంటి వారు, రక్షణ పొందినటువంటి వారు ఆదివారం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని ఆలయానికి, దేవుని మందిరానికి వెళ్ళాలి. సిద్ధపడి దేవుని ఆలయానికి వెళ్ళాలి. కానీ అనేక మంది ఈరోజు వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించుకుంటారు. కాబట్టి మరొకసారి మనం గమనించాల్సింది ఏంటంటే ఆదివారము దేవునిది. దేవునికి మనం ఇచ్చే రోజు. హృదయానుసారంగా, ఆత్మానుసారంగా దేవుని నామమును ఘనపరుచుకునే రోజు, సంతోషించే రోజు. కాబట్టి ఆదివారం మనం చక్కగా సిద్ధపడి మందిరానికి రావాలి, సంఘానికి రావాలి. ఆదివారం ఏమైనా పనులు పెట్టుకోవాలా? పెట్టుకోకూడదు. ఉదాహరణకి నేనే దాదాపు 10 ఏళ్ల క్రితం నేను MBA పూర్తి చేశాను. ఎక్కడ? వైజాగ్లో MBA పూర్తి చేశాను. మరలా 10 సంవత్సరాల తర్వాత మా MBA చదివిన, నాతో పాటు చదివిన స్నేహితులు దాదాపు 180 మంది, మొత్తం 3 సెక్షన్లు 180 మంది మరలా గెట్ టుగెదర్ అంటే కలుసుకోవాలని ఒక నిర్ణయం చేశారు. అది ఈ రోజే ఆదివారం వారు నిర్ణయించుకున్నారు. వారు ఆదివారం నిర్ణయించుకోవడానికి కారణం ఏంటి? సెలవని. ఆదివారం నిర్ణయించుకోవడానికి కారణం సెలవు. ఇప్పుడు 180 మందిలో 180 మంది గుడికి వచ్చారని అనుకుంటామా? దేవుని నమ్ముకున్నారు అనుకుంటామా? లేదు కదా. వాళ్ళు అంత ఆలోచన చేయరు. వాళ్ళు 6 రోజులు పని చేసుకున్నారు. 7వ రోజు వారికి ఏంటి? అది సెలవ. 7వ రోజు వాళ్ళకి రెస్ట్. కానీ మనకు 7వ రోజు ఏంటి? ఆరాధన. కాబట్టి వారు ఆదివారంన వారు నిర్ణయించుకున్నారు. అందరిని అడిగారు, నాకు చెప్పాను. నాకైతే నేను కుదరదని చెప్పాను. కానీ ఆదివారం వచ్చే కొంది గడిచిన 3-4 రోజుల నుంచి ఫ్రెండ్స్ ఫోన్లు చేస్తున్నారు, రావాలి అని. కానీ ఆదివారం అనేది మనకి రావటమే. భయంకరమైనటువంటి స్థితి ఉంటే తప్ప ఆరాధన మనం మానేయకూడదు. మనం ఎక్కడా చూడని విధంగా తండ్రి అయిన దేవుడు, దేవుని యొక్క ఆత్మ ఆదివారము మన మధ్యకు వస్తుంది. ఆదివారం మన మధ్య ఉంటుంది. అంటే దేవుణ్ణి ఆరాధించి, సంఘంగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించే ఆ గొప్ప కార్యము దేవుడే సహితము చూడడానికి, దేవదూతలు సహితము చూడడానికి ఆకాశము గుండా వారు అందరూ చూస్తూ ఉంటారు. ఒక్క సంఘమును కాదు, ఈ ప్రపంచం మొత్తం జరగబోతున్న ప్రతి సంఘముల మీద వారి దృష్టి ఉంటుంది. ఇప్పుడు ఈ గోడెక్కితే భూమి ఎంతవరకు కనపడుతుంది? ఈ గోడ డాబా ఎక్కామనుకోండి, ఎంతవరకు కనపడుతుంది? ఓకేనా? ఒక 10 ఫ్లోర్లు బిల్డింగ్ ఎక్కితే ఎంతవరకు కనిపిస్తుంది? అక్కడ థర్మల్ పవర్ స్టేషన్ కనిపించిద్దా? విజయవాడ దాకా వెళ్ళిపోద్ది. బ్రిడ్జ్ కనిపించిద్దేమో. ఏం బండ్లు తిరుగుతున్నాయి అంటే మొత్తం కనపడిద్ది. విగ్రహం కనపడిద్ది, పెద్దది ఏదో కట్టారు కదా.
అంబేద్కర్ స్టాట్యూ కనపడుతుంది. సరే ఇంకొంచెం పైకి ఎక్కితే, సరే విమానం నుంచి ఎక్కితే భూమి ఎలా కనపడుతుంది? పరిటాలు పెద్ద కనపడతా, చిన్నగా కనపడిద్దా? చిన్నగానే కనపడుతుంది. అలాగా ఆకాశమందు దేవుడు చూస్తున్నప్పుడు ఈ ప్రపంచమంతా ఎలా కనిపిస్తుంది? అందరూ ఒక చోట ఉన్నట్టే కనిపించడానికి, అన్ని సంఘాలు ఒకే చోట ఉన్నట్టు కనిపించదా? కాబట్టి ఆయన దృష్టి ఇదిగో ఇక్కడ ఉన్న సంఘము, అదిగో అక్కడ ఉన్న సంఘము, అదిగో ఆ మూల ఉన్న సంఘము కనిపించదా లేదా? అన్నిటి దృష్టి, అన్నిటి సంఘాల మీద దృష్టి, అన్ని సంఘాల మీద దృష్టి ఆయన ఒకేసారే ఉంటుంది. అన్నిటి మీద ఆయన దృష్టి ఉంటుంది. అన్ని సంఘాలను ఆయన చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మన సంఘం ఒక పక్కన మనదే ఒకటి కనిపిస్తుంది ఆయనకి. ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనేది కనిపిస్తుంది. కాబట్టి దేవుని దృష్టి అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనందరి మీద ఉంటుంది. కాబట్టి ఆ స్పృహ, ఆ జ్ఞానము మనం ప్రతి ఒక్కరం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరం కలిగి ఉండాలి. 6 రోజుల్లో జరగబోయే విషయాలన్నిటినీ 7వ రోజు మీద వేయవద్దు. 6 రోజుల్లో జరుగుతున్న ప్రతి తలనొప్పిని 7వ రోజు తీసుకురావద్దు. 6 రోజులు జరుగుతున్న ప్రతి సమస్యను 7వ రోజు వరకు లాగద్దు. దాన్ని ముగించుకోండి, అక్కడే ముగించుకోవాలి. ఒకవేళ ముగించుకోకపోయినా 6 రోజులు ఉన్న స్థితిగతులు 6 రోజులు పరిమితమే. 7వ రోజు ఆదివారానికి మనము మరలా సరి చేసుకొని రావటమే, మందిరానికి రావటమే. దేవుని స్పృహ ప్రతి ఒక్కరికి ఉండాలి. దేవుని ఆలోచన, దేవుని జ్ఞానము ప్రతి ఒక్కరికి ఉండాలి. మనం ఎన్ని టెన్షన్లైనా, ఎన్ని సమస్యలైనా, ఏ పనైనా అది 6 రోజుల వరకే. నీ జీవితంలో నీకు కేటాయించినది వారంలో ఎన్ని రోజులు కేటాయించారు నీకు? 6 రోజులు. నువ్వు అది నిర్ణయం చేసుకో. నాకు ఉన్నది వారంలో 7 రోజులు ఉంటే 6 రోజులే నాయి, 7వ రోజు నాది కాదు. దేవుడి దాన్ని నువ్వు నిర్ణయించుకోవాలి. చాలామంది 7వ ఆదివారం వస్తేనే ఏం తిందామన్న స్పృహ వస్తుంది. 6 రోజులు ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు. 7వ రోజు ఆదివారం రాంగలోనే పొద్దున్న పంచాయతీ, లేదా రాత్రి పంచాయతీ. ఏం తినాలి, ఏం తెచ్చుకోవాలి. స్పెషల్ డే కాబట్టి సెంటర్లో మటను, చికెను అన్నీ కోస్తారు. ఆ మూడిట్లో చేపలు, మటను, చికెన్, ఈ మూడిట్లో ఏదో ఒకటి తెచ్చుకోవాల్సిందే. ఏం తెచ్చుకుందామంటే డిస్కషన్ అదే రోజు అన్ని పెట్టుకుంటా ఉంటారు. సెలవు రోజు ప్రోగ్రాంలు పెడతారు. సెలవు రోజు బయలుదేరతారు. ఆదివారము చక్కగా నీవు, నీ కుటుంబం సంఘంలో ఉండటానికి నువ్వు ఉండాలి, నువ్వు ప్రయత్నం చేయాలి. రేపు ఆదివారం నేను సిద్ధపడాలి. రేపు ఆదివారం ఎలాగ వెళ్ళాలి? రేపు ఆదివారం ఏ వాక్యం వినబడుతుంది? రేపు ఆదివారం నేను ఏం చేయగలుగుతాను, ఏం చేయాలి, ఎంత ఇవ్వాలి, ఎంత కనపరచాలి? ఇటువంటి ఆలోచనలు మనకు ఉండాలి. చెప్తున్నాను కదా, నిరంతరం నిత్యము దేవుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. ఒక అధ్యాయం చదువుకొని వాక్యంలోనికి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 35వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 35వ వచనం. చదవండి, బైబిల్ తీయండి, త్వరగా చదువు. చదువు తల్లి. మీకు గొంతు బాగానట్టుంది ఈరోజు. వారు కాలుజారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే. ఏమంటున్నాడు అసలు? అర్థమవుతుందా? కాలుజారు కాలమున పగ తీర్చుకొనుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే. దేవుడు చెప్తున్నాడు. నన్ను చూడండి. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా వాక్యము. ఇప్పుడు నన్ను చూడండి. నేను మరొకసారి అదే వచనాన్ని చదివి మీకు తెలియజేస్తాను. ఏమంటున్నాడు? వారి కాలుజారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే. వారి ఆపద్దినము సమీపించును, వారి గతి త్వరగా వచ్చును, వారికి ఆధారము లేకపోవును. ఎంత భయంకరమైన మాట ఈ కదా ఇది! ఎంత భయంకరమైన మాట! ఇంతకీ ఎవరు వాళ్ళు? ఇజ్రాయేలులు తప్పు చేశారు గనక ఇజ్రాయేలు గురించి అక్కడ మాట్లాడాడు. అయితే ఈరోజు మనం చదువుకుంటున్నాము అంటే తప్పు చేసిన వారు ఎవరి గురించి అయినా ఆయన చెప్పే మాట అదే. వారు కాలుజారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలం ఇచ్చుటయు నావే. దేవుడు చెప్తున్నాడు. కాలుజారు కాలమున అంటే వాళ్ళ స్థితి ఏంటంటే నాశనమునకు దగ్గరగా ఉన్నారని తెలియజేస్తున్నమాట. నాశనమునకు దగ్గరగా ఉన్నారని తెలియజేస్తుంది. కాలుజారే ప్రదేశంలో నుంచి ఉంటే ఏదో ఒక సమయంలో మనం పడిపోతాం. అంటే
వాడు రక్షింపబడ్డాడు, పడిపోవటమే ఇంకా. అది ఇప్పుడా వెంటనేనా కాదా అనేది తర్వాత విషయం. కానీ పడటం మటుకి కాలు జారి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అని అర్థం. ఇప్పుడు ఒక బారు నిటారు ఇట్లా గోడ పైదాకా కట్టేసాం, చాలా ఎత్తు, ఓకేనా? ఎంతసేపు మనం నిలబడగలం? ఎంతసేపు మనం నిలబడగలం? జారిపోతాం. నడవాలన్నా పరిగెత్తాలన్నా అవి ఏమవుతాయి అంటే జారిపోయి కింద పడిపోతా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అటువంటి స్థితిలో కాలుజారు ప్రదేశంలో వారు ఉన్నారు. కాలుజారు ప్రదేశంలో ఇదే మాటను కీర్తనలు 73వ అధ్యాయము, ఇదే మాట కీర్తనలు 73వ అధ్యాయం 18వ వచనంలో కూడా రాయబడింది. ఒకసారి చూడండి. 73వ అధ్యాయము 18వ వచనం. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేచున్నావు. కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు అంట. నువ్వు నేను వెళ్ళింది కాదది, ఆయన ఉంచి ఉన్నాడు. కాలుజారు చోటున ఆయన ఉంచి ఉన్నాడు అంటే చూడండి, ఇంతకీ ఈ స్థితి ఎందుకు వచ్చిందో తర్వాత మాట్లాడదాం. అయితే దీని అర్థం ఏంటో మనం తెలుసుకుందాం. ఈ కాలుజారు చోటు అంటే నాశనమునకు సిద్ధమయ్యాడు అని. నాశనం అవడానికి అంటే దాన్ని ఏమంటారు? నాశనం అవడానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థము. ఇంకా మనం రాబోతున్న నాశనానికి వారు సిద్ధంగా ఉన్నారు అని అర్థము. కాలుజారు వారు ఏ క్షణాన ఏమవుతారో తెలీదు. హఠాత్తుగా అకస్మితంగా వారు పడిపోతారు. తెలియకుండానే వారు నాశనం అయిపోతారు. వారు బ్రతుకుతారు, కానీ క్షణాల్లో వారి జీవితం ఏమవుతుంది? మారిపోతుంది. క్షణాల్లో వారు పడిపోతారు. ఎప్పుడు పడిపోతారు, ఎలాగ పడిపోతారు అనేది ఎవరికి తెలీదు. హఠాత్తుగా వారు నాశనం అయిపోతూ ఉంటారు. హఠాత్తుగా వారు పడిపోతూ ఉంటారు. అంటే కాలుజారు సమయము వారికి దగ్గరగా ఉందని, పాడైపోవు సమయము వారికి దగ్గరగా ఉందని ఇక్కడ కాలము అని చెప్పి ప్రత్యేకించి మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? కాలము, కాలుజారు కాలము అంటున్నాడు. అంటే ఆ కాలము వచ్చే వరకు వారు జీవిస్తూనే ఉంటారు. అర్థమైందా? ఆ కాలము వచ్చే వరకు వారు ఏం చేస్తున్నారు? జీవిస్తూనే ఉంటున్నారు. ఆ కాలం వచ్చే వరకు వారు బ్రతుకుతూనే ఉంటున్నారు. ఈ ఆలోచన ఇటువంటిది మనం చూస్తున్నాం. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా దేవుడు. ఎవరిని గురించి అంటే ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి వారిని గురించి, ఆయనను గుర్తి ఎరుగినటువంటి వారిని గురించి మాట్లాడుతున్నారు. గుర్తెరగని వారిని గురించి, గుర్తెరిగినప్పటికీ ఆయన ఆజ్ఞ చొప్పున, ఆయనకి ఇష్ట ప్రకారము, ఆయన చిత్తము చొప్పున జరపనటువంటి వారిని గురించి ఆయన మాట్లాడుతున్నారు. వారి కాలము కాలుజారు కాలము దేవుడు నిర్ణయించేశాడు. ఆ చోటనే నిలిచిపెట్టాడంట వారిని. ఈరోజు అందులో నువ్వున్నావా, నేనున్నావా ఆలోచన చేసుకుందాం. అందులో నీవున్నావా, నేనున్నానా మనం ఆలోచన చేసుకోవాలి. దేవుడు నన్ను ఏ స్థాయిలో నిలబెట్టాడు? ఇదిగో కాలుజారు కాలమును నిలబెట్టాడంటే ఇవాళ, రేపా, ఎల్లుండా అన్నట్టే నా బ్రతుకుంటుంది, నా జీవితం ఉంటుంది. ఆయన ఒక కాలమును నిర్ణయించేశాడు. ఆ కాలం వరకు నేను ఎట్లాగున్నా బ్రతుకుతాను, కానీ ఆ కాలము వచ్చిన తర్వాత మటుకి నేను మరణించబోతున్నాను. అంటే దేవుడు నన్ను ఏ స్థాయిలో ఈరోజు నిలబెట్టాడు? ఆ కాలుజారు చోటున ఈరోజు నేను ఉంటే నా ఆయుష్ తక్కువే. నేను దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోను. నాకు జీవితం అంతా కష్టము, నష్టము, వేదనే, నిత్య నరకాగ్నిలోనికి వెళ్తాను. ఇప్పుడు ఆ కాలుజారు చోటున నేను ఉన్నానా లేదా అనేది మనం నిర్ణయించుకుంటాము. దేవుని విరుద్ధంగా నేను బ్రతికితే నేను ఎక్కడ ఉంటున్నాను? ఆ కాలుజారు చోటున నేనున్నాను. లేదు, నేను దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాను, దేవుని ఆజ్ఞ చొప్పున బ్రతుకుతున్నాను, ప్రార్థించుకుంటూ బ్రతుకుతున్నాను, ప్రార్థన చేసుకుంటూ నా జీవితాన్ని కొనసాగించుకుంటున్నాను, నీతి న్యాయముల యథార్థతను అనుసరించుకుంటూ నేను బ్రతుకుతున్నాను. కాబట్టి నా ఆయుష్కు నాకు చింత లేదు. నేను నిత్యము దేవుని నామమును గణపరుచుతున్నాను గనక నేను సురక్షితంగా ఉన్నాను. నేను వేషధారణలో లేను గనక నేను సురక్షితంగా ఉన్నాను. కాబట్టి ఇటువంటి నమ్మకము, విశ్వాసము ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు మీ అందరూ కూడా వాటిని పొందుకొని ఉండాలి.
వాటిని పొందుకొని ఉండాలి. ఆ నాశనమునకు సమయం, ఆ కాలం వచ్చినప్పుడు ఎవరు ఏమి చేయలేరు. ఆయన నిర్ణయ కాలము, నీ నిమిత్తం ఆయన నిర్ణయ కాలం వచ్చినప్పుడు ఎవరు, ఏ మానవుడు ఏమీ చేయలేడు. డాక్టర్ ఏమైనా చేస్తాడా? దేవుడు ఒక కాలం నిర్ణయించాడు. దేవుడు ఒక కాలం నిర్ణయించినప్పుడు డాక్టర్ ఏమైనా చేయగలుగుతాడా? ఏమి చేయలేడు. ఇంకా మంత్రశక్తులు ఏమైనా చేయగలుగుతారా? ఏమీ చేయలేదు. మనుషుల వల్ల ఏమైనా అవుతుందా? ఏమీ కాదు. ఎవరి వల్ల అవుతుంది? దేవుని వల్లే అవుతుంది. దేవుడు నిర్ణయించాడు అంటే ఆ నిర్ణయం చొప్పున అది జరిగి తీరవలసిందే. నువ్వు నాశనమునకు పోవు జారు కాలమున నీవు ఆ చోటన ఉన్నప్పుడు నిన్ను ఎవరో రక్షించలేరు, నిన్ను ఎవరో కాపాడలేరు. దానికి నువ్వు వెళ్ళిపోవటమే. అది నిన్ను లొంగ తీసేసుకుంటుంది. దానికి నువ్వు వెళ్ళిపోవటమే. అక్కడ కాపాడేది అనేది ఏమిది ఉండదు. నువ్వు దాన్ని పోగొట్టుకున్నావు. దాన్ని అప్పగించువాడు అంటున్నాడు చూడండి. అదే 73:18 ఏమంటున్నాడు జాగ్రత్తగా? ఆ స్థలంలో ఆయన ఉంచి ఉన్నాడు అంటున్నాడు. దేవుడు ఉంచి ఉన్నాడు అంటే దాని అర్థం దేవుడు కాపాడతాడని అర్థమా? ఆయన నిర్ణయించేశాడు. ఆయన నిర్ణయించేశాడు కాబట్టి ఆయన నిర్ణయించిన చోటును నిన్ను ఉంచేశాడు. ఇంకా నిర్ణయించిన చోటును నిన్ను ఇంకో ఉంచేశాడు. ఆ కాలంలో దాన్ని ఎవరు ఆపే స్థితి లేదు. అది అక్కడ వెళ్ళిపోతుంది. దేవుడు ఎంత ప్రేమ చూపిస్తాడో అంత అంత కఠినమైనటువంటి నిర్ణయం కలవాడు కూడా. కఠినమైనటువంటి నిర్ణయాలతో ఆయన నిబంధన కూడి ఉంది. కఠినమైనటువంటి నిర్ణయాలలో ఆయన నిబంధన మనకు దొరుకుతుంది. ఈరోజు మనం సంతోషంగా, ప్రేమ చేత ఈరోజు మనం సంతోషంగా ఉన్నాము. కానీ నిజంగా మాట్లాడుకుంటే ధర్మశాస్త్రం అనేది ఒక బెత్తముతో కూడినటువంటి శాస్త్రం. అది ఈ ధర్మశాస్త్రము కఠినంగా ఉంటుంది. కఠినంగా ఉంటుంది. నువ్వు అక్కడ ఎండలో నుంచో అంటే నుంచోవటం ఎక్కడ అంతే. దేవుడి ఆజ్ఞ అక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు అవే నిబంధనలు మనకి ఉంటే మనం బాగా స్థిరపరచబడగలుగుతాం. అవే నిబంధనలు మనకుంటే అసలు కనీసం నోట నుండి, హృదయం నుండి దేవుణ్ణి దూషించడానికి కూడా మనకు ఆలోచనలు రావు. ఈరోజు అంత స్వతంత్రం, అంత ప్రేమ చూపిస్తున్నాడు కనుకే దేవుని బిడ్డలు కానివారు అనేక మంది అనేక రీతిగా ఎగతాళిగా దేవుని యొక్క నామమును వ్యర్థముగా మాట్లాడుతున్నారు. ఇదే మన ధర్మశాస్త్ర కాలం నిబంధనలో ఉంటే మాట్లాడడానికి మనకి నోరు కూడా బయటికి రాదు. అప్పుడు మనందరం ఇట్లాగే ఉంటాం, నోరు మూసుకొని మన హృదయంలో ఆలోచించడానికి కూడా భయం వస్తుంది. ఆరాధన మానేయాలన్న భయం వస్తుంది. ఆరాధనలో నిద్రపోతున్నామన్న భయం వస్తుంది. వాక్యం వినకపోతున్నామన్న కూడా భయం మనకి కలుగుతుంది. నోరు తెరిచి పాట పాడకుండా ఉంటున్నామన్నా సరే మనకు భయం కలుగుతుంది. అర్థమైందా? నిన్నే ఒక యూట్యూబ్లో ఒకటి చూశాను. ఇదో చిన్న స్క్విడ్ గేమ్ అంట. బహుశా కొంతమంది చూసే ఉండొచ్చు. కదిలితే చంపేస్తారంట. కదిలితే చంపేస్తారు. కదిలితే చంపేస్తారు. అట్లాగా కఠినమైనటువంటి నిర్ణయాలు మనకి ఉన్నాయి. కానీ అవి కఠినం కాదని మనం అనుకుంటాం. అంతేనా? కఠినమైనటువంటి ఆజ్ఞలు మనకు ఉన్నాయి కానీ అవి కఠినం కాదు అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అవి కఠినమైనవి అని నువ్వు అనుకుంటే అవి నిశ్చయంగా కఠినమైనవే. కఠినము కావు, అవి ఏం చేయలేవు అని నువ్వు అనుకుంటే అవి కావు, నువ్వు కూడా ఏమీ చేయలేవు. ఇదే దేవునిలో నిలబడే తత్వం. ఇదే మనల్ని మనం నిర్ణయించుకోవాలి. నేను ఎవరిని, నా స్థితి ఏంటి, నేను ఎటువంటి వాడను, నేను చేయవలసిన క్రియ ఏంటి, నేను చేయవలసిన కార్యములు ఏంటి దేవుని ఉద్దేశంలో, దేవుని సృష్టిలో. ఇవి నువ్వు నిర్ణయించుకొని బ్రతకపోతే నీ జీవితము ఆ డబ్బు సంపాదించుకోవడానికి, నీ బిడ్డలను పోషించుకోవడానికి, ఆస్తులను సమకూర్చుకోవడానికి, పొలాలను సమకూర్చుకోవడానికి, ప్రయాణాలు అవ్వడానికి, పెళ్ళిళ్ళు చేయడానికి, ఇంకా ఇంట్లో చేయాల్సిన కార్యక్రమాలు ఇవి చేసుకోవడానికే నీ బ్రతుకు అయిపోతుంది. దేవుడి ఆలోచన నీకు ఉండదు. వీళ్ళని ఏమంటారు? ఇంగ్లీష్లో పదం ఉంది, షేమ్ఫుల్ క్రిస్టియన్ అంటారు. సిగ్గుమాలిన
క్రైస్తవులు అంటారు. సిగ్గుమాలిన క్రైస్తవులు అని అంటారు. వాళ్ళకి ఒక ఒక దారి లేదు, ఒక గమ్యము లేదు, దేవునిలో ఎదుగుదల లేదు, ఆత్మీయంగా స్థిరత్వం లేదు, ఆత్మీయ ఎదుగుదల లేదు. రోడ్డును పోయేవాడు నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, ఏంటి నీ ఇదేంటంటే నేను క్రిస్టియన్. ఏంటి ఉపయోగం? ఏంటి ఉపయోగం? మందిరానికి వెళ్ళి ఏ రోజన్నా పాట పాడేవా? సీన్ లేదు. వాక్యం వింటున్నావా? అసలు తెలీదు. క్రిస్మస్కి వెళ్తున్నావా? వెళ్తున్నాను. ఎట్లా వెళ్తున్నావు? కొత్త బట్టలు వేసుకొని వెళ్తున్నాను. ఎందుకు? క్రిస్మస్ కదా, దేవుడికి పుట్టినరోజు. ఈరోజు క్రైస్తవులు ఇలాగే ఉన్నారు. ఒక రోజుని పట్టుకొని ఆ రోజుకి వెళ్తారు, అరగంట కూర్చుంటాడు, తర్వాత ఆ చర్చిలో పెట్టే భోజనాలు చేసి వెళ్ళిపోతారు. కొంతమంది మందిరాల్లో పనులు చేస్తారు, బాగా పనులు చేస్తారు, కానీ వారిలో వాక్యం లేదు. పనులు చేస్తే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామా? సంఘంకి వచ్చి దేవుని పని చేస్తే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామా? వాక్యానుసారంగా నీ జీవితం ఉండాలి కదా, ఉండాలా లేదా? ఉండాలి. వాక్యానుసారమైన నీ జీవితం ఉండాలి. దేవుడు నిశ్చయముగా కోరుకునేది అదే కదా. అది లేకుండా నువ్వు ఎన్నిచ్చినా వ్యర్థమే. అవి లేకుండా ఎన్నిచ్చినా నువ్వు వ్యర్థమే. కాబట్టి వాక్యానుసారమైనటువంటి జీవితము, వాక్యానుసారమైనటువంటి నడిపింపు నీకు నాకు ఉండాలి. క్రైస్తవులు బాగా వాక్యం మనం వింటాము, కానీ అవి కొనసాగించే స్థితి మనకు లేదు. కొనసాగించాలి. ఎప్పటి వరకు అంటే నీ మరణ పర్యంతం వరకు నువ్వు అది కొనసాగిస్తూనే ఉండాలి. దాన్ని ఆపకూడదు. ఆపుద్ది, మధ్యలో శ్రమ ఒకటి వచ్చి ఆపుద్ది, నువ్వు ఆగిపోతావా? కష్టం వచ్చి ఆపుద్ది, ఎల్లతో అంటది, ఆగిపోతామా? ఆగిపోకూడదు. యోబు ఆగిపోయాడు, కష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని. ప్రతి దానికి మనకి ఉదాహరణలు ఆ వాక్యంలోనే ఉంచాడు దేవుడు, పొందుపరిచాడు ఆ వాక్యంలోనే. సందర్భానుసారంగా అవి మనం మాట్లాడుకుంటాం, సందర్భానుసారంగా అవి మనల్ని బలపరుస్తుంది, సందర్భానుసారంగా అవి మనకు శక్తినిస్తుంది. మన జీవితాన్ని కొనసాగించుకోవడానికి దేవుని వాక్యము ఎంతో అవసరం. నీ ప్రార్థన జీవితం అవసరం, కొనసాగింపు నీకు అవసరం. కొనసాగింపు నీకు అవసరం. కాబట్టి ఆలోచన చెయ్యి. దేవుడు నిర్ణయకాలము చొప్పున కాలుజారు సమయమున ఆ కాలము నిన్ను స్థిరపరిచాడు అంటే నిన్ను నాశనానికి నువ్వు వెళ్ళిపోతున్నావు. నిన్ను ఆపేది ఎవరో ఉండరు. అది దేవుడు నిర్ణయించినటువంటి నిర్ణయం. ఇంకొక మాట చూద్దాము. లోక సువార్త 13వ అధ్యాయము 7వ వచనం. లోక సువార్త 13వ అధ్యాయం 7వ వచనం. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్లును పండ్లు వెతుకుతూ వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలాగూ వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. వినండి, జాగ్రత్తగా వినండి. చూడండి, ఆ నిర్ణయ కాలము చొప్పున కాలుజారు కాలమున ఆయన ఉంచి ఉన్నాడు అని 73వ కీర్తన 18వ వచనంలో మనం చదువుకుందాం. ఉంచి ఉన్నాడు అని చెప్పి ఉన్నాం అంటే ఎవరు ఉంచుతున్నారు? నేనా? లేదా మీరు వెళ్ళిపోయారా? ఎవరు ఉంచుతున్నారు చెప్పాలి. దేవుడు ఉంచుతున్నాడు. ఆయన పరిశీలించే అక్కడ ఉంచుతాడు. అంతే కదా? పరిశీలించి అక్కడ ఉంచుతాడు. నన్ను పరిశీలించి అటు ఉంచాలా, లేదా క్షేమంగా ఆయుష్వారోగ్యంతో దేవుని మందిరంలో ఉంచాలా అన్న నిర్ణయం ఎవరు తీసుకుంటారు? దేవుడు తీసుకుంటాడు. నన్ను పరిశీలించుతాడు. అలాగే నిన్ను పరిశీలించే ఆ చోటును ఆయన నిలబెడతాడు. ఇప్పుడు మనం చదవబడిన వాక్యం ఏం చదువుకుంటున్నాము? మరొకసారి చదవండి. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను అంజూరపు చెట్టు పండ్లను వెతుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము,
దీని వలన భూమి ఎలా వ్యర్థమవుతున్నది. చాలా అంజూరపు చెట్టు అంట, పండ్లు లేవంట. 3 సంవత్సరాల నుంచి నేను వెతుకుతున్నాను. 3 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను. దీనివల్ల ఏం పాడవుతుంది? భూమి పాడైపోతుంది. భూమి పాడవుతుంది. 3 సంవత్సరాల నుంచి వస్తున్నాడు. 3 సంవత్సరాల నుంచి వస్తున్నాడు, పండ్లు లేవు. ఇంకా అంజూరపు చెట్టు ఎందుకు? భూమికి భారం. కాబట్టి దాన్ని నేను ఏం చేస్తున్నాను? ఇప్పుడు నరికి వేస్తున్నాను. అట్లాగా అంజూరపు చెట్టు ఉపమాన రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. నేను 3 సంవత్సరాల నుంచి కాదు, నువ్వు బాప్తిసం తీసుకున్న రోజు నుండి నేను చూస్తున్నాను. బాప్తిసం తీసుకున్న రోజు 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 4 సంవత్సరాల, 5 సంవత్సరాల నేను చూస్తున్నాను. నువ్వు ఫలించట్లా. కాబట్టి నరికి వేయబడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. అందుకే నిన్ను కాలు జారు చోటున నేను ఉంచి ఉన్నాను, అక్కడ నిలబెడుతున్నాను. నిన్ను అక్కడ స్థిరపరిచే దానికంటే ముందు ఏం చేస్తున్నాడు? ఆయన అవకాశం ఇచ్చాడు. ఆ అంజురపు చెట్టుకి ఎన్ని అవకాశాలు ఇచ్చాడు? 3 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు. కానీ నీకు నాకు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడో తెలియట్లా. ఎన్ని అవకాశాలు ఇచ్చాడో తెలియట్లా. నీకు గుర్తులేదు. నీ కంటికి కనపడదు, చెవికి వినపడదు, హృదయ గోచరమునకు అర్థం కాదు దేవుడు చేసే కార్యము. ఆయన నిన్ను రక్షించుస్తున్నాడు. ఆయన నిన్ను రక్షిస్తున్నాడు. కాబట్టి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు వాక్యం ద్వారా మరొకసారి తెలియజేస్తున్నాడు, నేను నీకు అవకాశము ఇస్తున్నానని. చూడండి, నేను మళ్ళొకసారి ఆ వచనం చదువుతా. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మటుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించినా సరే లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. నరికి వేసేటప్పుడు ఏముండాలి? చేతిలో గొడ్డలి ఉండాలి. ఈ గొడ్డలి ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఇప్పుడు 3 సంవత్సరాలు చూశాడు. నేను నరికి వేస్తా అని చెప్పి దేవుడు అంటే, ఒక వ్యక్తి వచ్చి ఇంకొక సంవత్సరం అవకాశం ఇమ్మన్నారు. ఎవరు? క్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిగా తోటమాలే, కానీ భావం ఎవరు? క్రీస్తు ప్రభువారు. ఇంకొక సంవత్సరం అవకాశం ఇవ్వు. చూడండి, నిన్ను నన్ను ఏదన్నా ఆపుతుందంటే అది ప్రేమ, క్రీస్తు ప్రభువారి ప్రేమ. చూడండి, నరికి వేయబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క మహాప్రేమ, దేవుని యొక్క కృప మిమ్మల్ని ఆపుతుంది. కానీ ఆయన నిబంధన ప్రకారము, న్యాయము ప్రకారం మనం చూసుకోవాలి అంటే మనం ఎప్పుడో హతమైపోతాం. ఈ లోకంలో ఈ దేశంలో బ్రతకాలి అంటే రాజ్యాంగం ప్రకారం బ్రతికితే నువ్వు నిలబడతావు. రాజ్యాంగం తప్పితే నీకు శిక్ష. అంతేనా? రాజ్యాంగం తప్పితే నీకు శిక్ష. అలాగే లోకంలో బ్రతకడానికి దేవుడు కూడా ఒక రాజ్యాంగాన్ని విధించాడు. రాజ్యాంగం తప్పి బ్రతికితే శిక్ష. కానీ నీకు శిక్ష పడకుండా నిన్ను ఎంతకాలం దేవుడు ఆపాడు నిన్ను? ఇదిగో ఆ కాలు జారు చోటున నిన్ను ప్రవేశించకుండా మరొక సంవత్సరం నీకేం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? అవకాశం ఇస్తున్నాడు. మనందరికీ అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని మనం దేవునిలో ఉంటూ, దేవునిలో ఎదుగుతూ, దేవుని వాక్యమును నేర్చుకుంటూ, మనల్ని సరిచేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నీ ఆయుష్ను, ఆరోగ్యంను పెంచుకుంటూ ఆ కాలు జారు చోటున నిన్ను నిలబెట్టకుండా దేవుడు నిన్ను సురక్షితంగా ఉంచుతాడు. అర్థమైంది? ఇంతకీ కాలు జారు చోటు అంటే నాశనమునకు పోవు చోటది. నాశనమునకు సిద్ధముగా ఉన్నాడని, ఏదో ఒక సమయంలో హఠాత్తుగా నాశనం అయిపోతాడని, హఠాత్తుగా పాడైపోతాడని అర్థము, భావము ఆ కాలు జారు చోటున నిలబెట్టడం అంటే. అయితే ఈరోజు నువ్వు నేను అక్కడ ఉండకుండా, ఒకవేళ అక్కడ ఉన్నామో లేదో అని ప్రశ్నించుకొని నిన్ను నువ్వు మార్చుకొని ప్రశ్నించుకో, మరలా తిరిగి వెనక్కి రా. మరొక వచనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం.
13వ యోహాను సువార్త 3వ అధ్యాయం 18. ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే చాలండి. చూడండి అమ్మ, చూడండి. ఇప్పుడు మనం మొదట చదువుకున్న మాట మరలా చెప్తున్నాను. కాలు జారు చోటున నిలబెడుతున్నాను, ఉంచి ఉన్నాను అని అంటున్నాడు దేవుడు. కాలు జారు చోటున ఉంచి ఉన్నాను అని అంటున్నాడు దేవుడు. ఆ చోటుకు భావం ఏంటంటే నాశనం అవ్వడానికి, పడిపోవటానికి, హఠాత్తుగా పడిపోవడానికి. ఏ క్షణము బాగుంటాం, ఒక రోజు వరకు బాగునే ఉంటాం, ఈ రోజు వరకు బాగుంటాం, క్షణాలు ఏం జరుగుతుందో తెలీదు. అటువంటి స్థితిలోనే అక్కడ నాశనమునకు కాలు జారు స్థలంలో మనం ఉన్నామని అర్థం. అక్కడ దేవుని యందు విరుద్ధంగా బ్రతుకుతున్నటువంటి వారిని అక్కడ ఉంచుతున్నాడు. అయితే ఇక్కడ చదవబడిన వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయము ఈ వచనంలో మనం ఏం చదువుతున్నాము? ఆయన యందు విశ్వాసం ఉంచని వాడు తీర్పు విశ్వాసం ఉంచిన వానికి తీర్పు తీర్చబడదు. విశ్వాసము ఉంచని వానికి దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను. ఇంతకు మునిపే తీర్పు తీర్చారు కాబట్టి అక్కడ నుంచోబెట్టాడు. ఎందుకు? విశ్వాసము లేదు గనక నీలో, నమ్మకము లేదు గనక నీలో. దేవుని యందు, క్రీస్తు ప్రభువారి యందు నిజంగా అయినా రక్షించేనా? నిజంగా దేవుడేనా? మనం ఏందో ఆదివారం అంటున్నాడు, శుక్రవారం అంటాడు, శనివారం అంటాడు, ప్రార్థనలు చేయమంటాడు, ఉపవాసం అంటాడు, తిండి తిప్పను మానేసి అంటాడు. నిజంగానే ఉన్నాడా ఆయన? అందరికీ ఒకటేగా దేవుడు. అనేక మంది చిన్నపిల్లలు చచ్చిపోతున్నాడు, ఎందుకు చంపేస్తున్నాడు ఆయన? ఉంటే ఎందుకు చచ్చిపోవడం? చిన్నపిల్లలు ఎంతో గొప్ప గొప్ప పాస్టర్లు, ఎంతో గొప్ప గొప్ప దైవజనులు చచ్చిపోతున్నారు కదా, ఏంటిది అన్న ఆలోచన ప్రతి మానవుడికి ఉంటుంది. చూడండి, అనేక ప్రశ్నలు మానవుడికి ఉంటాయి. వాటిలో అనేక ప్రశ్నలకు సమాధానం కూడా లేదు. ఏదైనా తోటలో ఆ అపవాది సాతానుడు ఎక్కడి నుండి వచ్చాడు, ఎందుకున్నాడు అని అంటే ప్రశ్నించుకుంటే సమాధానం ఎవరికి లేదు. ఎవరి దగ్గర ఉంటుంది ఆ సమాధానం? దేవుడి వద్ద దగ్గరే ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని మనం సమాధానం పొందాలి అని అనుకుంటే కష్టము. దేవుడి నిర్ణయము ఏమిచ్చాడో ఆ నిర్ణయాన్ని మనం పట్టుకొని జీవించాలి. ఆయన యందు నమ్మకం, విశ్వాసం ఉంచే మనం జీవించాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది దేవుని పని చేసిన వారు అనేక మంది. యోహాను గారు క్రీస్తు ప్రభువారి వలె ఈ లోకానికి వచ్చినటువంటి బాప్తిస్మిచ్చి యోహాను తల ఎందుకు నరికివేయబడింది? స్టెఫనును ఎందుకు రాళ్లతో కొట్టి చంపేశారు? పేతురు ఎందుకు తలకిందులుగా వేలాడదీశారు? అపోస్తుడైన పౌలు గారిని ఎందుకు చంపారు అనేవి దేవుని బిడ్డలైనప్పటికీ వీరిని ఇలాగ మార్చారు, వీరు అలాగ చనిపోయారు. వీటికి ఏంటి సమాధానం? దేవుని పని చేశారు కాబట్టి వీరు మంచిగా ఆశీర్వదింపబడి మంచి రాజుల వలె ఉండాలి, మంచి బట్టలు ధరించుకోవాలి, మంచి స్థాయిలో నిలబడాలి అని దేవుడు వారిని చూసుకున్నాడా? లేదా నువ్వేమైనా అనుకుంటున్నావా? అపోస్తుడైన పౌలు గారు ఎంత కష్టపడ్డాడు, ఆయన ఎంత గొప్ప సేవ చేశాడు. కానీ దేవుడు చివరికి ఏం చేశాడు? చివరికి చంపించేశాడు. కనీసం ఆయన ఆయుష్ పొడిగించాడా? ఆరోగ్యం ఇచ్చాడా? లేదంటే పాపం ఆయనకి ఏమైనా పెద్ద ఇల్లు, బంగ్లా ఏమైనా కట్టాడా? ఒక గొప్ప స్థలం, సెంటు భూమి ఏమైనా ఇచ్చాడా? కనీసం మంచి వస్త్రాలు ధరించుకున్నాడా? కారు, బంగ్లా ఏమన్నా అపోస్తుడైన పౌలు గారికి ఇవ్వచ్చు కదా అని తెలివి లేని మూర్ఖుడు ఆలోచిస్తాడు. జ్ఞానం లేనివాడు ఆలోచిస్తాడు. ఇవి మనం ఆలోచించుకుంటే, ఇట్లాంటివన్నీ ప్రశ్నించుకుంటే దేనికి సమాధానం దొరకదు. దేవుడు ఇయ్యబడినటువంటి ఆజ్ఞ, దేవుడు చెప్పబడినటువంటి వాక్యము నెరవేర్చుకొనడానికే నీకు ఈ లోకంలో ఉంది. ఎంతటి జ్ఞాని అయినా సరే, ఈరోజు చంద్రమండలానికి వెళ్తున్నటువంటి సైంటిస్ట్ అయినప్పటికీ దేవుని వాక్యంలో ఇది ఏంటి అని చెప్పే జ్ఞానం అతనికి
లేదు, లేదు. కాబట్టి కొన్ని కొన్ని ఆటికి ఆ సమాధానాలన్నీ దేవుని యొద్దనే ఉంటాయి, కానీ అవి మనకు అర్థము కావు. అయితే మనం దేవుని యొక్క వాక్యంను క్లుప్తంగా శ్రద్ధగా గమనించుకొని దేవుడు నాకు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం నేర్పిస్తున్నాడు అనేవి మనం గుర్తించుకుంటూ నెమ్మదిగా వాటిని పాటించుకుంటూ మన జీవితాన్ని కొనసాగించాలి. ఇప్పుడు నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచితేనే నువ్వు సురక్షితంగా ఉంటావు. లేని యెడల కాలు జారు చోటునకు నిన్ను నిలబెట్టబోతున్నాడు యెహోవా దేవుడు. కాబట్టి ఎవరి యందు విశ్వాసం ఉంచుదాం? దేవుని యందు విశ్వాసం ఉంచుతాం. అలాగే 8వ అధ్యాయం 23 కూడా చూడండి. అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 23 ముగించుకుందాం. మరి ఒక మాట చదువుకొని ముగించు. 8వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధులను కాను, కాగా మీ పాపములలోనేయుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించేలా మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పిన. కాబట్టి వారు అక్కడి వరకు చాలు. ఏమంటున్నారు? అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైవాడను. మీరు ఈ లోకంలో ఉండివారు, నేను ఈ లోకంలో ఉండివాడను కాను. కాబట్టి మీరు మీ పాపములను పోగొట్టుకోవాలి అంటే క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచాలి, క్రీస్తు ప్రభువారి యందు నమ్మకం ఉంచాలి. క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం నమ్మకం ఉంచడమే కాదు, మనం ప్రార్థన చేసుకుంటూ మన జీవితాన్ని కొనసాగించాలి. మనం ప్రార్థన చేసుకుంటూ మన జీవితాన్ని బలపరుచుకోవాలి. ఆయన యందు విశ్వాసము నమ్మకము నిలకడగా స్థిరంగా ఉంచుకో. లూకా సువార్త 11వ అధ్యాయం 21వ వచనం. లూకా సువార్త 11వ అధ్యాయం 21వ వచనం. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రంగా ఉండడం. ఏమంటున్నాడు? చదవండి. బలవంతుడు ఆయుధములు, నన్ను చూడండి, ఒకళ్ళు చదువుతున్నారు కదా, బలవంతుడు ఆయుధము ధరించుకొని తన ఆవరణంలో కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రంగా ఉన్నదంట. చూడండి ఎంతటి విషయం చూడండి. బలవంతుడు తన ఆయుధమును చేత పట్టుకొని తన ఆవరణంలో నిలుచుండి తన సొత్తును కాపాడుకుంటున్నాడు బలవంతుడు. ఇప్పుడు బలవంతుడు అంటే ఎవడో కాదు, అపవాది. అర్థమవుతుందా? అపవాది ఒక కత్తిని చేత పట్టుకొని తన సొత్తు అయినటువంటి దుర్మార్గులైనటువంటి ప్రజలు, ఆ దేవుని ఎంచుకోనటువంటి ప్రజలు, గుర్తించినటువంటి ప్రజలను వాడు తన సొత్తుగా భావించుకొని వాళ్ళు మారిపోకుండా ఉండడానికి, వారు దేవుని నమ్మకుండా ఉండడానికి వాడు కత్తి పట్టుకొని సిద్ధంగా ఉన్నాడు. చూడండి, అనేక మంది ఈరోజు దేవునిలోనికి రాకపోవడానికి కారణం కూడా ఇదే. వాడు ఆ సొత్తుని బయటికి వదలడానికి ఇష్టపడట్లా, బయటికి రావడానికి ఇష్టపడట్లా. వాడు తన సొత్తుకి దాచుకొని, తన ప్రజలందరినీ దాచుకొని దానికి కత్తి పట్టుకొని అడ్డుగా నిలబడ్డాడు. ఏ వాక్యము లోపలికి వెళ్తున్నా వాడు ఏం చేస్తున్నాడు? ఆ ఖడ్గంతో వాటిని ఎదిరిస్తున్నాడు, చంపేస్తున్నాడు. లోపలికి వెళ్లకుండా, వాక్యం లోపల ఫలించకుండా, ఆ దేవుని వాక్యం లోపలికి వెళ్లకుండా. అలాగే ఎవరైనా బయటికి వచ్చి దేవునిలోనికి ఉంటారేమో అని వాడు ఖడ్గం చేత పట్టుకొని అటు ఇటు రెండు వైపులా చూస్తున్నాడు. ఇంతకీ ఆ బలవంతుడంట ఖడ్గము చేత పట్టుకున్నాడంట, ఆవరణం ఎదుట నుంచొని తన సొత్తుని ఏం చేసుకుంటున్నాడు? భద్రము చేసుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి తర్వాత ఏం జరగబోయేది. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొని ఆయుధములన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని, అతనికంటే బలవంతుడు ఎవరు? అతనికంటే బలవంతుడు ఎవరు? దేవుడు. అపవాది కంటే బలవంతుడు ఎవరమ్మా? దేవుడు. అంతేనా? డౌట్ ఉందా మీకు? నా పేరు చెప్తారు లేకపోతే? అతనికంటే బలవంతుడు ఎవరు? దేవుడు.
చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకుని ఆయుధములన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని ఏం చేస్తున్నాడు? పంచిపెట్టేస్తున్నాడు. తన రాజ్యాన్ని విస్తారం చేస్తున్నాడు. అతని దగ్గరున్న ఆ దుష్టుడు అపవాది దగ్గర ఉన్న ఆ బలవంతుడి దగ్గర ఉన్న ఆయుధమును లావేసుకొని అతడు ఎటువంటి ఆయుధం లేనివాడిగా, యుద్ధము చేయలేని వాడిగా, బలహీనుడిగా వాడిని అణచివేసి వాడి దగ్గర ఉన్న సొత్తు అంతటిని ఏం చేస్తున్నాడు? పంచిపెట్టేస్తున్నాడు. చూడండి చూడండి ఒకవేళ దేవుడు ఆ కాలుజారు చోటున నిన్ను ఉంచి ఉన్నాడు అంటే నిన్ను ఎవరికి అప్పగించాడు? అపవాదికి అప్పగించాడు. అపవాదికి అప్పగించినప్పుడు అపవాది వాడి సొత్తుని ఏం చేసుకుంటుంది? భద్రం చేసుకుంటుంది. ఎట్లాగ భద్రం చేసుకుంటుంది? ఖడ్గము నిన్ను వాడికి అప్పగించేసిన తర్వాత వాడు నిన్ను లోబర్చుకుంటాడు. నిన్ను దాచిపెట్టేసుకొని ఎదురుగా ఖడ్గం పట్టుకొని నిలబడి ఉంటాడు. అది వాడి సొత్తు అంటున్నాడు. వాడి సొత్తు, ఇది నీవు అప్పగించావు, ఇది నా సొత్తు, ఇది నా సొత్తు, వీడిని నేను బయటికి రానివ్వను అంటాడు. చూడండి ఎంత దుర్మార్గపు పరిస్థితిలో దేవుడైనటువంటి యెహోవా దేవుడు నీ చెయ్యి విడిచేశాడు. అపవాది సాతానుడు నీ చెయ్యి పట్టుకున్నాడు. నిన్ను విడిపించేవారు ఇంకా ఎవరో లేరేహ. అది జారబడి కాలు జారిన చోటు అంటే నువ్వు అపవాదికి బందీవుగా ఉండిపోయావు, గురైపోయావు. అపవాది బందీకి గురైపోయావు. వాడు నిన్ను బయటికి రానివ్వడు, నిన్ను కదలనివ్వడు. చూడండి ఎటువంటి స్థితిలోనికి క్రైస్తవులమైనటువంటి మనం వెళ్ళిపోయాము, ఎటువంటి స్థితిలోనికి దిగజారిపోయామో మనం. దేవుడు సైతం నిన్ను విడిచిపెట్టాడంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి. చూడండి యోబు విషయంలో అపవాదికి ఏం చెప్తున్నాడు? అతని ప్రాణము తప్ప అన్ని లాక్కో, అతని ప్రాణము తప్ప దేవుడు అన్నిటి మీద అధికారము ఇచ్చేశాడు. అతని ప్రాణం తప్ప, అతని ప్రాణం కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అయితే మన విషయాల్లో మన ప్రాణంను కూడా ఎవరికి అప్పచెప్పేస్తున్నాడు దేవుడు? ఎవరికి? అపవాదికి అప్పచెప్పేస్తున్నాడు. చూడండి, నా పక్షమున ఉండని వాడు విరోధి, పక్షమున ఉండని వాడు దేవుని పక్షమున, దేవుని వైపు ఉండని వాడు విరోధి. దేవుని పక్షమున ఉండని వాడు అంటే ఎవరి పక్షమున ఉన్నాడు? అపవాది పక్షమున ఉన్నాడు. అపవాది పక్షమున ఉన్నావు అంటే నువ్వు పాపం చేస్తున్నావని అర్థం. అపవాది పక్షమున ఉన్నావు అంటే నువ్వు క్రీస్తు ప్రభువారిని విశ్వసించలేదు, నమ్మకం పొందలేదు అని అర్థం. అపవాది పక్షమున ఉన్నావు అంటే నువ్వు ప్రార్థనా జీవితం లేదు, సిగ్గుమాలిన క్రైస్తవునిగా నువ్వు ఉన్నావని దాని అర్థం. చూడండి, సిగ్గుమాలినటువంటి క్రైస్తవులు. ఇది దేవుడు ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. మనల్ని అంటున్నాడు. నీలో విశ్వాసం లేదు, నీలో నమ్మకం లేదు, నువ్వు వ్యర్థుడవు, నా నామమును నువ్వు వ్యర్థముగా ఉచ్చరిస్తున్నావు, నా నామను వ్యర్థముగా కనపరుస్తున్నావు, నా నామమున వ్యర్థముగా వచ్చి నువ్వు సంఘంలో మందిరాల్లో నువ్వు కూర్చుంటున్నావు. ఎంత మటుకు నేను నీకు ఆయుష్యాన్ని పొడిగిస్తాను, ఈరోజు మనం క్షేమంగా ఆరోగ్యంతోనే ఉన్నాము, కానీ రేపే మన కాలుజారు కాలము, నాశనమునకు హఠాత్తుగా మరణించబోయే కాలము రేపే. ఈరోజు బాగానే ఉన్నాను కదా, చాలా మంది చెప్తాడు, నిన్న చూస్తే బాగానే ఉన్నాడు, తెల్లారికైతే ఏమైందో అంటాడు. నిన్న కూడా బాగానే తిరిగాడు, అటు ఇటు తిరిగాడు, అదంతా పని చేసుకున్నాడు, సడన్గా చనిపోయాడు. చూడండి ఏమి జరుగుద్దో ఎవ్వరికీ తెలీదు, ఏమి సంభవించబోతుందో ఎవ్వరికీ తెలీదు. అటువంటి స్థితిలో ఈ లోకంలో మనం ఉన్నాం. దేవుని నమ్ముకున్నప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు ఆయన నీ ఆయుష్ని ఏం చేస్తున్నాడు? పొడిగిస్తున్నాడు. ఆయుష్ కావాలి కదా, ఆయుష్ ఎంతమందికి కావాలి? చేతులు ఎత్తండి. దానికి నువ్వేం చేయాలి? దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి.
దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయం అంటే ముందే చెప్పాను. భయం అంటే మీకు ముందే చెప్పా. ఏమని? భయపడాలి. దేహమును చంపువారికి కాకుండా ఆత్మను దేహమును చంపువారికి మనము భయపడాలి. భక్తి జీవితం అంటే నీకు నాకు ఇష్టమైన భక్తి కాదు. దేవునికి ఇష్టమైనటువంటి భక్తిని మనం కనపరిచినప్పుడే ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఉంటాము. ఆ విధంగా ఉన్నప్పుడే దేవుడు నీ ఆయుష్ను పొడిగిస్తున్నాడు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, దేవుడు నిన్ను కాపాడుతున్నాడు దేవుడు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. కాబట్టి మనం నేర్చుకున్నది ఏంటంటే దేవుడు నిన్ను ఏ స్థలంలో నించోబెట్టాడో ఆలోచన చేసుకో. నాశనమునకు పోవు మార్గం అయితే నువ్వు అపవాదికి నిన్ను అప్పగించేసినట్లే. లేదు, నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి విశ్వాసము నమ్మకంగా ఉండే స్థిరంగా దేవుని మందిరంలో నువ్వు ఉన్నావా? ఉంటే నీ ఆయుష్ను ఆరోగ్యము నిత్యము దేవదూతల కాపుదలలో దేవదూతలు ఇప్పుడు అపవాది ఖడ్గము బలవంతుడు ఖడ్గము ధరించుకొని ఎట్లా ఉన్నాడు, ఆయన దేవదూతల కాపుదల భద్రతలో కూడా నిత్యము మనము నిలబడతా ఉంటాము. మంటలో ఉన్నప్పటికీ సరే మనము కాలిపోము. మనం అడవిలో జీవిస్తున్నప్పటికీ సరే మనము చనిపోము. సింహము ఎదురుగా ఉన్నప్పటికీ సరే మనకి ఏ హాని జరగదు. కాబట్టి దుష్టుడు అపవాది అయినప్పటికీ మనం నాశనం చేస్తున్నప్పటికీ మనకి ఎటువంటి హాని జరగదు. ఎందుకంటే నువ్వు నేను ఎక్కడున్నాము? దేవునిలో ఉన్నాము. నువ్వు నేను ఎక్కడున్నాం? దేవునిలో ఉన్నాం. కాబట్టి ఆత్మీయంగా మరింత స్థిరం కలిగి ఉండండి. ఆత్మీయంగా మరింత బలంగా ఉండండి. పనులకు వెళ్తున్నాము, హడావిడిగా మన జీవితం కొనసాగుతుంది కదా అని దేవుని నిర్లక్ష్యం చేయొద్దు. మన జీవితం పరిగెడుతుంది కదా, పొద్దున్నే లేచి మనం పరిగెడుతున్నాం కదా అని దేవుని నిర్లక్ష్యం చేయబాకండి. కొద్దిగా సమయంలో మీరు బండి మీద ప్రయాణం అవుతున్నప్పుడు 2 నిమిషాలు లేదా 10 నిమిషాల సమయం దొరుకుతుంది. బండి మీద వెళ్ళేటప్పుడు నువ్వేం చేస్తావు? ప్రార్థన చేస్తావు. మరి ప్రార్థన చేసి బండి ఎట్లా నడుపుతా? రైట్, వెరీ గుడ్. మాట్లాడుతున్న కళ్ళు తెరుచుకొని దేవునితో మాట్లాడుకోవచ్చు. దాన్ని ప్రార్థన అని కూడా అనొచ్చు. ఓకే, పాటలు పాడుకోవచ్చు, దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుంటా ఉండొచ్చు. అంటే ఆ సమయంలో నువ్వు దేనికి ఉపయోగిస్తున్నావు? దేవునికి ఉపయోగిస్తున్నావు. పని చేసేటప్పుడు చేసుకోండి, చక్కగా పని చేసుకోండి. కొంతమంది మన వాళ్ళు చక్కగా పాటలు పాడుకుంటూనే దేవుని పని చేసుకుంటారు. పొలం పనులకు వెళ్తూ ఉంటారు, పాటలు పాడుకుంటూనే వంట చేసుకుంటారు, పాటలు వింటూనే వంట చేసుకుంటారు, వాక్యం వింటూనే వంట చేసుకుంటూ ఉంటారు, వాక్యం వింటూనే పనులు చేసుకుంటూ ఉంటారు. మంచిది, వెరీ గుడ్. అట్లాగే ఉండాలి, నీ జీవితాన్ని అట్లాగే ఉండాలి. అట్లా చేస్తూనే ఉంటే మనల్ని మనం దేవునికి అర్పించుకుంటున్నామని, మనల్ని మనం దేవునికి లోబడిపోయామని, మనల్ని మనం దేవుని అంగీకరించేసామని మన హృదయం, అప్పుడు దేవుడు ఏలతాడు మన హృదయాలను, మన జీవితాన్ని, మన కుటుంబాన్ని దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ఆ స్పృహ ఉంచండి. ఈరోజు ఆదివారం ఆరాధన అయిపోద్ది, మరలా సోమవారం నుండి శనివారం వరకు మరలా నీ బాధ్యత నీ చేతుల్లోనే ఉంది. వచ్చే ఆదివారం మరలా నువ్వు చూడాలి అంటే దేవునిలో ఉండు. వచ్చే ఆదివారం మరలా దేవునిలో ఉండాలి, దేవుని చూడాలంటే దేవునిలో ఉండు, బలంగా ఉండు. ఈ వారం అంతటా అనుకవి, స్వస్థ బుద్ధి, జ్ఞానము, ఓర్పు, మౌనము, విధేయత, ఇవన్నిటిని దేవుని యొక్క లక్షణాలను, క్రీస్తు ప్రభువారి యొక్క లక్షణాలను నువ్వు పొందుకొని జీవించవలసిందిగా కోరుకుంటూ వాక్యమైన మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.